హాయ్ అండి. ఈరోజు శ్రావణ శుక్రవారం థర్డ్ వీక్ కదా! అందుకని ఈరోజు ఉదయాన్నే లేచేసి హెడ్ బాత్ చేసేసి అమ్మవారికి పొంగల్ చేసుకున్నాను. మేమైతే టెంకాయ అవి కొట్టకూడదంట. జస్ట్ దీపం ఒకటి పెట్టుకోవాలి అని చెప్పారు. అందుకని నేనైతే నైటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఉదయం లేచి నేను దేవుడి పటాలకి బొట్లు, పూలు అవి పెట్టేసుకొని దీపారాధన చేసిన తర్వాత నేను పొంగల్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే దేవుడి కాడ దీపారాధన చేసిన తర్వాతనే దేవుడికి ప్రసాదాలు నైవేద్యం చేయాలంట. ముందుగా నాకు చిన్న టీ కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా వేయించుకున్నాను. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పోయిన వీక్ మేము మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో ఉన్నాము. చేసుకోకూడదని చేసుకోలేదు. అందుకని ఈరోజైతే ఖచ్చితంగా దీపం పెట్టుకోవాలి అనుకున్నాను. సో అందుకని అంతా నైటే క్లీన్ చేసుకొని రెడీగా ఫాస్ట్గా చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు వేరే దగ్గరికి వెళ్ళాలి కూడా. ఇందులోనే నేనైతే ఒక టీ కప్ పెసరపప్పు తీసుకున్నాను. అదే టీ కప్తో రైస్ కూడా తీసుకొని వాటర్ పోసి పక్కన పెట్టేసాను. ఒక 5 నిమిషాలు నానతాయని. అంతలోకి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాను. నా చేతులకి పసుపు ఉంది కదండి, ఈరోజు గడపకు కూడా పసుపు పూసి బొట్లు పెట్టుకున్నాను. ఈరోజైతే కొంచెం హడావిడే చెప్పాలి. ఎందుకంటే నేను ముగ్గు పిండి నా దగ్గర ఉండింది, అయిపోయింది. ఇంకొంచెం ప్యాకెట్లో ఉండింది, కనిపించలేదు. సో వెతుక్కోకుండా నేను ఇంకా అది ఆలోచిస్తున్నాను. ఎందుకులే అని చెప్పి రైస్ మిక్సీకి వేసేసాను బియ్యాన్ని. సో ఆ పొడితోనే ఈరోజు ముగ్గేసాను. లాస్ట్లో ముగ్గు కూడా చూపిస్తాను చూడండి. గడప ముగ్గు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు ఒక 3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసేసుకొని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కట్ చేసుకోండి, లేదంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర ఈజ్ ఆప్షనల్. అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎలా అమ్మవారికి నైవేద్యం చేస్తారో కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహపూరి రుచులు. షేర్ కూడా చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతేను. ఇందులోనే ఒక చిన్న సైజు అల్లము అండ్ మిరియాలు కూడా కచ్చపచ్చ దంచుకున్నాను. చాలామంది సన్నగా కట్ చేసి వేసుకుంటారు. చాలామంది పొంగల్లో తినరు, అవి పడేస్తారు. అందుకని మిరియాలు నేను వీటినైతే కొంచెం కచ్చాపచ్చ దంచుకున్నాను. మనం ఫ్లేవర్ కోసం, జస్ట్ గార్నిష్ కోసం కాదు కదా మనం ఇది చేసినా కానీ వంట. వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అనేవి ఆ వంటలోకి రావాలి అంటే ఇదే విధంగా చేసుకోవాలి. ముందుగా వాటర్ పోసి పెట్టుకున్నాం కదా వేయించుకున్న వాటిలో, అవన్నీ ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకొని నేనైతే కుక్కర్లో పెట్టుకుంటున్నాను. అవంతా కుక్కర్లోకి తీసేసుకొని నేనైతే ఒక 2 గ్లాస్ వచ్చి, నేను ఇప్పుడు చూపించే గ్లాస్కి నాకు హాఫ్ వచ్చాయి. అందుకని నేను ఒక 2 గ్లాసులు వాటరు తీసుకున్నాను. వాటర్ పోసుకొని అందులోనే కొంచెం పసుపు, మనం ముందుగా కచ్చాపచ్చ దంచుకున్న అల్లము, మిరియాలు కూడా వేసేసాను. ఇందులోనే మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. వాటర్ కొంచెం కుక్కర్లో ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే మనకి లిక్విడ్ మృదుగా రావాలంటే కొంచెం రైస్ అనేది మంచిగా ఉడకాలి. తర్వాత అది ఉడికేలేకే అని కడాయిలో కొంచెం ఎక్కువ నెయ్యి తీసుకున్నా. నెయ్యి అండ్ కొంచెం నూనె కూడా తీసుకొని బాగా కొంచెం వేడైన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర. ఆవాలు అనేవి కొంచెం చిటపటలాడాలి, అప్పుడే ఆనియన్స్ వేయకూడదు, లేకపోతే చేదుగా అనిపిస్తుంది అవి తినేటప్పుడు తగులుతాను. అందులోకి నాకు ఫస్ట్ విజిల్ వచ్చేసింది. అందులోనే నేను సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్న పచ్చిమిర్చి ఆయిల్ బాగా హీట్లో ఉండలేదు, ఊరికనే వేగిపోయాయి. ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేయించుకున్నాను. ఫ్రైడే కదా, పోయిన వీక్ అయితే నేనైతే చేసుకోలేకపోయాను. సో ఈ వీక్ అయితే కొంచెం చేసుకున్నాను. పొంగల్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పొంగలి మేము ఒక 1 మంత్ తర్వాత చేసుకోవచ్చని వేరే వాళ్ళు చెప్పారు. అందుకని ఈరోజు అయితే పొంగలి చేశాను అమ్మవారి కోసమని. ఎప్పుడైనా సరే అండి, శుక్రవారాల పూట ప్రసాదాలు ఏమైనా చేసేటప్పుడు కాళ్ళకి పసుపు పూసుకొని అమ్మాయిలు చెయ్యండి. ఇది నాకు వేరే వాళ్ళు, అంటే మా ఇంటి ముందు బ్రాహ్మణ్స్ ఉన్నారు, అమ్మ వాళ్ళ ఇంటి ముందు, ఆమె చెప్పద్ది. ఇందులో నేను ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. బాదం పప్పు కాదు, జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా మీరు వేసుకోండి. అవి ముందుగా వేయించుకొని అవసరం లేదు. ఇప్పుడు ఆనియన్స్ వేగేటప్పుడు అవి కూడా మంచి కలర్ వచ్చేటట్టుగా వేగిపోతాయి. నేనైతే స్లోగానే పెట్టుకొని గ్యాస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ కుక్కర్లో నాకైతే 2 విజిల్స్ వచ్చేస్తాయి. థర్డ్ విజిల్ ఉంది. సో మళ్ళీ మనం ఆ ప్రెషర్ అంతా పోవడం ఇంకొక విజిల్, సో సరిపోతుంది. అందుకని గ్యాస్ స్లోగా పెట్టుకుని ఇందులోనే కరివేపాకు ఎప్పుడు కూడా ఆనియన్స్ ముందుగా వేయకూడదు, ఎందుకంటే ఆనియన్స్ వేగేలకి కరివేపాకు వేగి అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే కరివేపాకు మధ్యలోనే వేయండి, ఆ కలర్ అనేది కరివేపాకు ఆకు చేంజ్ అవ్వదు. అంతలోకి ఇదిగో చూడండి, నేను కుక్కర్ అయిపోయింది. సో తీసేసాను విజిల్ కూడా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత.
సో ఇప్పుడు నేను కలబెడతాను చూడండి, వాటరీగానే ఉంటుంది. ఇందులోనే నేను ఫస్టే ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కల్లుప్పు వేసుకొని మంచిగా కలబెట్టేసుకుంటున్నాను. మీకు ఆప్షన్ అండి, పసుపు కావాలి అనుకుంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇదిగో చూడండి, నాకు కొంచెం వాటరీగానే ఉంది. అది కుక్కర్లో చేసుకుంటే చాలామందికి కొంచెం గట్టిపడిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా మృదువుగా టేస్టీగా ఉంటుంది. ఇవి బాగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకున్నాం. ఒకవేళ మీకు గట్టిగా వస్తే ఎప్పుడైనా సరే చన్నీళ్ళు వేసుకోవాకండి. వంటలో అయినా కానీ కొంచెం ఒక గ్లాస్ వేడి నీళ్ళు చేసుకొని ఆ వేడి నీళ్ళు దాంట్లో పోసుకున్నా సరిపోతుంది. ఇవి ఇప్పుడు బాగా వేగింది. వేగిన దాంట్లోనే నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహపూరి రుచులు మరిన్ని వీడియోస్ వస్తాయి. అండ్ షేర్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని కథలు కూడా షేర్ చేసుకుందాం మనం ఇంకా ఫ్యూచర్లో. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే నేనైతే పొంగలి వీడియో కోసం కాబట్టి క్లారిటీగా ఉండాలని నేను అందుకే ఆ పొంగలి ఉడికిన దాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. మీరైతే కుక్కర్ ఉన్న ఏ దేంట్లో కూడా దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఎక్కువ గిన్నెలు కడగని అవసరం ఉండదు. సో ఇదంతా నేను దీంట్లోకి షేర్ చేసేసుకున్నాను మొత్తము. చూడండి, నేను వేసేటప్పుడే తెలుస్తుంది మీకు, కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగానే ఉండాలి పొంగల్కి అనేది. మరీ లిమిట్గా కొలత ప్రకారం పోసుకున్నారనుకోండి గట్టిగా అయిపోతుంది, తినేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా కలిపేటప్పుడే తెలుస్తుంది కదా మీకు. ఈ విధంగా నిదానంగా మొత్తం కలిపెట్టేసుకోవాలి. వాటరీగా ఉంటేనే మనకి కలుపుకునే దానికి కావచ్చు. ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా చూసుకొని సాల్ట్ వేసుకున్న దాంట్లో కలిసే విధంగా ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అమ్మవారికి నేను ఫస్ట్ ప్రసాదం పెట్టేశాను, కొంచెం పక్కన పెట్టేసి. ఈరోజు గడప ముగ్గు ఇదేనండి, మొత్తం వేసుకోలేదు. ఎందుకంటే వేరే వాళ్ళు వేరే వర్క్ చేసుకుంటున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. నేను బియ్యంతో కాబట్టి జారుతుందేమో అని వేయలేదు. సో